హాయ్ అండి. కోళ్ళు ఎవరైనా పెంచాలి అనుకుంటే ఈజీగా అండ్ హెల్తీగా కోళ్ళకి ఎక్కువ జబ్బులు రాకుండా ఉండే అవకాశాలు చూసుకుంటూ జాగ్రత్తగా కోళ్ళని పెంచాలండి. అండ్ ఇక్కడ వచ్చేసి మేము మా కోళ్ళకి ఇదిగోండి ఇప్పుడు టైం వచ్చేసి 8 అవుతుందండి. ఇప్పుడు నేను కోళ్ళకి అన్నం సిట్టు అలాగే రొయ్యి పట్టు కొంచెం చారు ఉంటే అది వేసి గట్టిగా కలిపి పెట్టానండి. ఇదిగోండి చాలా చక్కగా తింటున్నాయి. కోళ్ళు కూడా చాలా హెల్తీగా ఉంటాయి అండ్ వెయిట్ కూడా బాగా పెరుగుతాయి అన్నమాట. అండ్ కంపల్సరీ రొయ్యి పట్టు వేయండి, అది చాలా మంచిది కోళ్ళకైతే. అండ్ అలాగే కోళ్ళు ఎక్కువ శాతం బయటికి పోయే అవకాశం ఉంది. మాకైతే ఆల్రెడీ 2 కోళ్ళు అనేవి మిస్ అయిపోయాయి అనమాట. అటువైపు గోడ మీద దూకి వెళ్ళిపోయాయి అనమాట. ఎటు వెళ్ళిపోయి తెలీదు, మేము చూడలేదు అవి వెళ్ళిపోయేటప్పుడు. సో 2 కోళ్ళు అనేవి మిస్ అయిపోయి, సో అందువల్ల మేము మెస్లో పెట్టి వాటిని పెంచుతున్నాం అనమాట. కొంతమందికి కోళ్ళు బయటికి వెళ్ళకుండా చేసుకునే అవకాశం ఉంటుంది. సో మాకైతే అవకాశం లేదు కాబట్టి మేము ఇలాగా కొన్ని కోళ్ళని మాకున్న మెస్సుల్లో పెట్టి ఇలాగా సేఫ్టీగా చూస్తున్నాం అనమాట. అండ్ అలాగే ఇదిగోండి ఇవి కూడా బయటికి వెళ్ళిపోతున్నాయి, అందుకని వీటిని కూడా పెట్టేశాము. అండ్ అలాగే ఈరోజు మీకు ఒక ప్రోడక్ట్ చూపిస్తాను, ఇది చాలా యూజ్ అవుతుంది మీకు. వెయిట్ అనేసి ఇదిగోండి ఇదేనండి. ఇది మీరు చూసే ఉంటారు, చాలామంది కోళ్ళ ఫామ్లో ఉంటాయి. ఇవి వచ్చేసి మేత వేస్ట్ అవ్వకుండా ఉంటుందండి. గంటలాంటి వేస్తాం కదా మనం, అలాగే వాటర్ కూడా. కోళ్ళు ఎక్కువ కాలుతో దువ్వినప్పుడు మేత అనేది వేస్ట్ అయిపోతుంది కదండి, కింద పడిపోతుంది. అలా అవ్వకుండా ఈ డబ్బా మనకి చాలా యూజ్ అవుతుంది. ఇందులో మనం మేత వేసేస్తే నిండాగాన ఈ కిందకి వచ్చి కోళ్ళు తింటున్న కొద్దీ ఇక్కడ మేత అయిపోతున్న కొద్దీ ఇందులోంచి మేత అనేది కిందకు వస్తుంది అనమాట. దీనివల్ల ఏంటంటే మనకు మేత అనేది వేస్ట్ అవ్వదు. చాలా బాగుంది, బాగా యూజ్ అవుతుంది. దీనిపైన కూడా మనకు క్యాప్ ఇచ్చారు, అదిగోండి. ఆల్రెడీ వీటికి నేను గంటలు వేసాను, తినేసాయి, అయిపోయాయి కూడా, ఒప్పడిపోయింది. కానీ ప్రోడక్ట్ అయితే చాలా బాగుందండి, చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇవి మా వారు మీషోలో బుక్ చేశారు. 4 డబ్బాలు వచ్చేసి 400 అనమాట. సో చాలా బాగున్నాయి, స్ట్రాంగ్గా ఉన్నాయి. మీరు ఎవరికైనా యూజ్ అవుతుందో అని షేర్ చేస్తున్నాను. మీకు కూడా మేత వేస్ట్గా పోతుంది అనుకుంటే ఇలాంటి డబ్బాలు అనేవి యూజ్ చేసుకోవచ్చు. అండ్ వాటర్ కూడా మనం మాటకి మార్చాల్సి వస్తుంది, ఎందుకంటే కోళ్ళు కాళ్ళు పెట్టేసి వాటర్ మెస్సి చేసేస్తాయి. అండ్ వాటర్ వల్ల కూడా ఎక్కువ జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. సో అందువల్ల వాటర్ కూడా ఇందులో వేసి పెట్టుకుంటే వాటర్ అనేది చెత్తగా అవ్వకుండా ఉంటుంది, మంచిగా ఉంటుంది. తాగేటప్పుడు కూడా బాగా యూజ్ అవుతుంది కూడా. సో వాటర్ కూడా యూజ్ చేయండి. అండ్ అదనమాట. అండ్ ఇదిగోండి ఇక్కడ వచ్చేసి మా పిల్లలు చూడండి ఆల్రెడీ మేత తినేసాయి. వీటికి మేము చిన్న గంటలు అనేవి వేస్తున్నామండి. మా వారు వీటికి సపరేట్గా చిన్న గంటలు తెచ్చారు, పెద్ద గంటలు అయితే తినలేవు కదా. ఒక 4 రోజుల వరకు గంటలు పెట్టేస్తే ఆ తర్వాత నుంచి వీటికి కూడా రైస్ పెట్టవచ్చు, సిట్టాటిని. సో ఇదిగోండి ఇవి కూడా ఆల్రెడీ తినేసాయి. ఇప్పుడు మళ్ళీ వీటికి మేత వేయాలి. ఇలా క్లైమేట్ ఒకటి చల్లగా ఉంటుంది కదండి, వెచ్చదనం కోసం వీటికి ఇలా చుట్టూ ఏదైనా పరజా కట్టేది కానీ, లేదా ఇదిగోండి మేము సారీ కట్టాం దీనికి, అలాంటి పరజా లేదని ఇలా కట్టేసుకుంటే ఇలా గాలి తగిలేది కాకుండా వెచ్చగా ఉంటుంది అనమాట. ఇలా గాలి తగిలేది ఏంటంటే గాలి ఎక్కువ వీసినప్పుడు ఎంత తల్లి కప్పినా సరే చలి అనేది ఎక్కువ వేసేస్తుంది. కాబట్టి ఇలా సేఫ్టీగా చిన్నపిల్లలు ఉన్న మెస్లకి ఇలా కట్టేయండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. అండ్ కిందనైతే కంపల్సరీ పరజా వేయండి. అండ్ అదైతే ఫాలో అవ్వండి. అండ్ కోళ్ళు అన్నిటికీ ఒకే దగ్గర మేత పెట్టకండి, అవి కొట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడక్కడ పెట్టండి. ఇదిగోండి చూడండి, నేను ఇక్కడ ఒకటి పెట్టాను, అక్కడ ఒకటి పెట్టాను, అక్కడ కూడా ఒకటి పెట్టాను. సో అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం అలా తింటాయి అనమాట. కోళ్ళు ఎప్పుడు ఒక దగ్గర తినవు కాబట్టి ఇలా చేయండి. అండ్ కోళ్ళు ఉండే ప్లేస్ కూడా ఎక్కువ నీట్గా ఉంచుకోవడానికి ట్రై చేయండి. అంటే తొడండి ఎక్కువగానే, అవి రెట్ట వెళ్తాయి కదా, అవి అలా వదిలేస్తే వాటికి జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి తొడండి. మేమైతే డైలీ తుడుస్తామండి. అండ్ ఈ రాళ్ళు అంటే చూస్తున్నారా, ఇవి రోజు మా వారు పోగొడతారు పక్కకి. కానీ కోడికి దువ్వే అలవాటు ఉంది కదండి, సో ఎంత పోగొట్టినా సరే అవి దువ్వేస్తున్నాయి అనమాట. అలాగని మనం వదిలేకుండా ఏదో ఒక టైం చూసుకొని మళ్ళీ అవి తుడుచుకోవడమే. మరి కంపల్సరీ రెట్టలు ఉంటాయి కాబట్టి తుడుచుకోండి. సో ఈవినింగ్ టైం తుడుస్తాను అనమాట నేనైతే. అండ్ అలాగే కోళ్ళని నైట్ పూట మేము ఇందులో మోస్తాం కదండి, వీటికి ఎంత వేసే గోన్లు కూడా ఇదిగోండి తీసేసాను. ఇప్పుడు ఇవి వాష్ చేసి ఆరబెట్టాలన్నమాట. మళ్ళీ ఈవినింగ్ నీట్గా ఆరిపోతే ఇవి వేస్తాం కిందని. సో దానివల్ల ఏంటంటే మనకి ఎక్కువ మెస్సీ అవ్వదు. అండ్ వీక్లీ 1 టైం
ఈ ప్లేస్ అంతా నీట్గా వాష్ చేసుకోవాలి. పెనాయిల్తో కానీ సర్ఫ్తో కానీ నీట్గా వాష్ చేసుకుంటే బ్యాడ్ స్మెల్ ఏది రాకుండా ఉంటుంది. కోళ్ళకి కూడా కొంచెం జబ్బులు రాకుండా ఉంటాయన్నమాట. ఈ టిప్స్ ఫాలో అవ్వండి. అలాగే కోళ్ళకి సపరేట్గా వాటర్ అనేది పెట్టుకోండి. అంటే కొంతమంది డ్రమ్లో ఎక్కువ రోజులు నీళ్ళు నిల్వ ఉంచి ఆ నీళ్ళు పెడతారు. అలా కాకుండా కోళ్ళకంటే ఒక బకెట్ పెట్టేసుకోండి. కొల్లాలు వచ్చినప్పుడు నీళ్ళు పట్టుకొని ఆ నీళ్ళు పెట్టండి. సో కోళ్ళకి ఎక్కువ శాతం వాటర్ వల్ల కూడా జబ్బులు వచ్చే అవకాశం ఉందంటండి. సో చాలా జాగ్రత్తగా పెంచాలి. కోళ్ళు అనేవి అంత ఈజీగా పెరగవండి. మనం ఇలా చిన్న చిన్న టిప్స్ పాటిస్తేనే కోళ్ళు హెల్తీగా ఉంటాయి. మనకి కూడా లాభం అన్నమాట. కోళ్ళు హెల్తీగా గ్రో అయితేనే కదా మనం పెంచినందుకు ఒక లాభం ఉంటుంది. సో ఇదన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.